తమ్ముడిలా ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఇక ముందు అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ లాగా కక్షపూరిత రాజకీయాలు ఉండబోవని చెప్పారు. ఓటమి భయంతోనే ఇన్ని రోజులు బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు నవీన్ యాదవ్. ఇక జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు సంబరాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. స్రవంతి, మొత్తం ఓట్లు పర్సంటేజ్ ఇవన్నీ ఒకసారి మనం చూస్తే కనుక భారీ ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 24,729 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇది రికార్డ్ అని మనం గత బులెటిన్లో చెప్పుకున్నాం. అప్పుడు 2009లో పి జనార్దన్ రెడ్డి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచినప్పుడు 21,741 ఓట్లతో గెలిచారు. ఆ రికార్డుని నవీన్ యాదవ్ 9వ రౌండ్లోనే ఆ రికార్డును బ్రేక్ చేశారని మనం చెప్పుకోవచ్చు. 23,612 ఓట్లతోటి 9వ రౌండ్లోనే జూబ్లీహిల్స్ రికార్డును నవీన్ యాదవ్ బ్రేక్ చేశారు. ఇక ఒకసారి పోలైన మొత్తం ఓట్లు పర్సంటేజీ, వాస్తవానికి బీఆర్ఎస్ ఎంత శాతం మేర ఓట్లు కోల్పోయింది, బీజేపీ పరిస్థితి ఏంది, అసలు డిపాజిటే రాలేదు, అది ఎంత శాతం ఓట్లు కోల్పోయింది, కాంగ్రెస్ పార్టీ ఎంత మేర శాతాన్ని ఓట్లు సాధించింది, ఇట్లాంటి విషయాల మీద ఒకసారి మనం చూస్తే మొత్తం 10 రౌండ్లు మనం ఉదయం నుంచి కూడా చెప్పుకుంటున్నాం స్రవంతి. ఇందులో 10 రౌండ్లలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 98,948, పర్సంటేజ్ చూస్తే 50.83% వచ్చాయి. సో ఇది జూబ్లీహిల్స్లో ఈ స్థాయిలో వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత రావడం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ 74,234 ఓట్లు సాధించింది, 38% పడిపోయింది. తర్వాత బీజేపీ విషయానికి వస్తే 17,041 ఓట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ 8.76% మేర ఓట్లు సాధించింది. సో మొత్తానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్లతో గెలుపొందారు. ఇక పర్సంటేజ్లోకి వెళ్దాం స్రవంతి. పర్సంటేజ్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ 2023లో 30% మేర ఓట్లు సాధించింది. అప్పుడు అజారుద్దీన్ అభ్యర్థిగా ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థిగా. 64,000 పైచిలకు ఓట్లు, అంటే 64,1212 వచ్చాయి. అది 30% మేర ఓట్లు సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 50.83% ఓట్లు సాధించారంటే ఈ 30% తీసేస్తే 16% మేర ఓట్లు పెంచుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. మరి ఇంకొక వైపు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2023లో హైదరాబాద్ ప్రాంతంలో పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించలేదు. కంటోన్మెంట్ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు అక్కడి నుంచి శ్రీ గణేష్ గెలుపొందారు. అది మొదటి సీటుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెండవ సీటు జూబ్లీహిల్స్, ఈ సీట్లో 16% మేర ఓట్లు పెంచుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 16% అంటే చాలా పెద్ద ఎత్తున వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత కనపరిచారు ఓటర్లు. వన్ సైడ్గానే వేశారు. ఎక్కడ కూడా మనకు బీఆర్ఎస్ లీడ్ చూస్తే ఒక షేక్పేటలో కొంచెం టఫ్ ఇచ్చింది, 47 ఓట్లు మాత్రం వచ్చాయి. మిగతా ఎక్కడ ఏ డివిజన్లో కూడా కాంగ్రెస్కు అసలు పోటీ రాలేదు. సో కాంగ్రెస్కు ఆధిక్యత కనపరుస్తూనే మొత్తంగా 98,945 ఓట్లు సాధించుకున్నారు. మొత్తానికి పోలైన ఓట్లు ఏంటంటే స్రవంతి 1,94,000. దీంట్లోనే 98,945 ఓట్లు సాధించడం అంటే 50%కి పైగా. అంటే మనం ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ యాజ్ టీజ్గా ఆ స్థాయిలో ఆ పర్సంటేజ్ చేరుకుంది. ఇక బీఆర్ఎస్ ఒకసారి పర్సంటేజ్ చూస్తే బీఆర్ఎస్కు వచ్చినటువంటి ఓట్లు 74,234, పర్సంటేజ్ 30%కి పడిపోయింది. అదే 2023లో ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 80,549, పర్సంటేజ్ ఏమో 43%. మాగంటి గోపినాథ్ వరుసగా 3 సార్లు గెలుచుకుంటూ వస్తున్నారు. 2014లో టీడీపీలో ఉండే, ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఆ తర్వాత మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, బలమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. 43% మేర 2023లో ఓటు సాధిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ ఎంతకు పడిపోయిందంటే 38%కి పడిపోయింది. సుమారు 6% మేర ఓట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ఇది డ్యామేజ్గా మనం చెప్పుకోవచ్చు. సో తర్వాతకి భవిష్యత్తులో ఇంకా బంతిని కొడితే తిరిగి వస్తుంది అన్నటువంటి విషయాలు ఇందాక కేటీఆర్ చెప్పారు. కానీ పార్టీలో పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది. ఇప్పుడు కనుక
బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పెద్ద ఎత్తున నాయకులు చర్చ జరుగుతుంది. రాజకీయ విశ్లేషకులు కూడా బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ ఉన్నప్పటికీ థర్డ్ ప్లేస్ బీజేపీ పోయినప్పటికీ కూడా నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఎట్లా వాళ్ళు గెయిన్ అవుతారు అనేటువంటి విషయాల మీద కూడా పెద్ద ఎత్తున పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇంకా అవసరమైతే బీఆర్ఎస్ నుంచి వలసలు కాంగ్రెస్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు బై ఎలక్షన్లో వన్ సైడ్గా పబ్లిక్ అంతా ఓటర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ భవిష్యత్తులో ఆ క్యాడర్ని కాపాడుకోవడం కొంత కష్టమని చెప్పుకోవచ్చు. 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినటువంటి మన విషయం తెలిసిందే. ఇక 6% ఓట్లు అట్లా కోల్పోయింది. తర్వాత బీజేపీ విషయాన్ని చూద్దాం. బీజేపీ దాదాపుగా 14% మేర పోయిన 2023లో 7% మేర ఓట్లు సాధించిందంటే అప్పుడు బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించారు. 14% మేర ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అదే అభ్యర్థి మొన్న కూడా ఒక బీజేపీ అతనికే టికెట్ ఇచ్చింది. ఆయనకు ఇప్పుడు వచ్చినటువంటి ఓట్లు 17,041 ఓట్లు. అప్పుడేమో 25,000 ఓట్లు వచ్చాయి. దాదాపుగా 8,000 పైచిలకు ఓట్లు తేడాతో ఉంది. బీజేపీ 14% మేర పోయినసారి ఓట్లు సాధిస్తే ఇప్పుడు 8.8% మేర ఓట్లు సాధించింది. అంటే దాదాపుగా 5% మేర ఓట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సో వన్ సైడ్ వార్ జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. చాలా పెద్ద ఎత్తున ఈ స్థాయిలో ఒకటేమో రికార్డు బ్రేక్. ఇందాక మనం చెప్పినాం కదా, పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి 2009లో అక్కడి నుంచి పోటీ చేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ 21,741. దాదాపుగా 2009 నుంచి ఇప్పటి వరకు 2025లో ఉప ఎన్నికల్లో ఈ స్థాయిలో నవీన్ యాదవ్ పెర్ఫార్మెన్స్ కనపరచడం అంటే ఆయనకు అటు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం, తర్వాత ఆయనకు లోకల్ అభ్యర్థిగా ఆయన ఉండడం, మరోవైపు అధికార పార్టీ నుంచి మంత్రులు, తర్వాత సీఎం, మిగతా నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు బస్తీల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా 200 కోట్ల రూపాయల మేర హామీలు ఇచ్చాయి. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు సుమారు 70% మేర ఆ కార్యక్రమాలు పూర్తి కావడం, ఇంకొక వైపు సన్నబియ్యం కావచ్చు, ఉచిత బస్సుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మరోవైపు ఉచిత గ్యాస్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ కూడా గెలుపుకు దోహదం చేశాయనేది రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో ఇంత స్థాయిలో 6% మేర ఓట్లేమో బీఆర్ఎస్ కోల్పోవడం, 16% మేర కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్గా ఇవి రావడం అనేది భవిష్యత్తులో మనకు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. వాస్తవానికి డిసెంబర్ తోటి 5 ఏళ్ళు పూర్తవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. సో ఫలితాలు ఆశించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ బూస్టింగ్ తోటి ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పి అనుకున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కొంత హైకోర్టులో ఆ తీర్పుతోటి కొంత ఆగింది. కానీ ఇప్పుడు నెక్స్ట్ పార్టీ పరంగా కూడా రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి దీనికి కూడా ఒక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కాంగ్రెస్కు ఒక బూస్టింగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి రాజకీయ విశ్లేషకులు ఇంకొక వైపు వాళ్ళు మొత్తం విశ్లేషణ చేస్తుంటే ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా సంబరాల్లో మునిగిపోయింది. అటు మంత్రులు, తర్వాత ముఖ్యమంత్రి మరి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. గాంధీ భవన్ అంతా కూడా కోలాహలంగా మారింది. మిగతా ఆయా జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ స్థాయిలో మెజారిటీ అంటే మిగతా ఆయా సర్వే సంస్థలు ఇచ్చినప్పుడు కూడా ఈ స్థాయిలో మెజారిటీ వస్తుందని ఊహించలేదు. దాదాపుగా 24,729 అంటే 25,000 సుమారుగా కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయిలో మెజారిటీ రావడం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 3 సార్లు సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఇప్పుడు నవీన్ యాదవ్ ఆయనపై గెలుపొందడం అనేది కొంత పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. భవిష్యత్తులో ఇది రాజకీయ పరిణామాలు గతంలో మనం చూసాం. స్రవంతి, కర్ణాటకలో ఎలక్షన్ జరిగి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ వేవ్ తెలంగాణ మీద ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత ఆ వేవ్ ఖచ్చితంగా ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. చూడాలి మరి ఎట్లా ఉంటుంది. ఇదే వేవ్ని కంటిన్యూ చేస్తుందా, ఇంకెట్లా ఉంటుంది, ఈలోపు బీఆర్ఎస్ ఏమైనా బలపడుతుందా? ఇంకొక వైపు ఏమో బీజేపీ మేమే ఆల్టర్నేటివ్ అనుకున్నారు, కానీ సెకండ్ ప్లేస్కు బీఆర్ఎస్ వచ్చింది. సో ఇప్పుడు భవిష్యత్ అంతా కూడా అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పొలిటికల్ సినారియో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి పోలింగ్ కౌంటింగ్ సంబంధించినటువంటి పర్సంటేజ్. దాదాపుగా 16% మేర ఓట్లు కాంగ్రెస్ పార్టీ పెంచుకుంటే బీఆర్ఎస్ ఏమో 6% మేర ఓట్లు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది.